మీకు బ్యాంక్ నుండి లోన్ కావాలా లేదా ఆల్రెడీ బ్యాంక్ నుండి పర్సనల్ లోనో కార్ లోనో హోమ్ లోనో బిజినెస్ లోనో తీసుకుని ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఆర్బీఐ కొత్త రూల్ ని తీసుకొచ్చింది. ఈ రూల్ వల్ల మనకి గుడ్ న్యూస్, చాలా డబ్బు మనకైతే ఆదా అవుతుంది. బ్యాంక్స్ కేమో బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఆ రూల్ ఏంటంటే జనవరి 1, 2026 నుండి ప్రతి బ్యాంకు, ప్రతి ఎన్బిఎఫ్సి ఫ్లోటింగ్ రేట్ లోన్స్ మీద ఎటువంటి ప్రీపేమెంట్ పెనాల్టీ, ఎటువంటి ప్రీ క్లోజర్ పెనాల్టీని చార్జ్ చేయడానికి లేదు. అండ్ ఇది ప్రతి లోన్ కి వర్తిస్తుంది. అది మేబీ పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు. ఇలా ప్రతి లోన్ కి ఈ రూల్ అన్నది వర్తిస్తుంది. అండ్ అదే విధంగా కొన్ని బ్యాంకులు ఏమంటాయంటే లోన్ ని ప్రీపేమెంట్ చేయాలన్నా, ప్రీ క్లోజర్ చేయాలన్నా వెంటనే చేయడానికి అవ్వదు. దీనికంటూ లాక్ ఇన్ పీరియడ్ ఉంది. అంటే లోన్ తీసుకున్న 1 year వరకు ప్రీ క్లోజర్ చేయడానికి లేదు అని చెప్పి రూల్స్ పెడుతూ ఉండేవి. కానీ జనవరి 1, 2026 నుండి ఏ బ్యాంక్ అయినా కావచ్చు, ఏ ఎన్బిఎఫ్సి అయినా కావచ్చు, ఇలా రూల్స్ పెట్టడానికి లేదు. అనగా లాక్ ఇన్ పీరియడ్ ని పెట్టడానికి లేదు. ఈ రోజు మనం కనుక లోన్ తీసుకుంటే 2 months లో డబ్బు వచ్చింది అనుకోండి, క్లోజ్ చేసుకోవచ్చు. ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ లేదనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ రూల్ వల్ల మనకి ఎంత డబ్బు ఆదా అవుతుంది, ఇన్ని రోజులు ఎంత డబ్బుని మనం నష్టపోయాం, అసలు ఫ్లోటింగ్ రేట్ లోన్స్ అంటే ఏంటి, అసలు ప్రీపేమెంట్ పెనాల్టీ అంటే ఏంటి, ప్రీ క్లోజర్ పెనాల్టీ అంటే ఏంటి, ఇవన్నీ పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చూడండి, 2012 నుండే ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ మీద ఎటువంటి ప్రీపేమెంట్ పెనాల్టీ, ఎటువంటి ప్రీ క్లోజర్ పెనాల్టీ లేదు. ప్రెసెంట్ మీకు హోమ్ లోన్ రన్ అవుతున్నట్లయితే కట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఉన్నాయనుకోండి, 2 lakhs కట్టేయండి, ఎటువంటి పెనాల్టీ పడదు. కానీ మిగతా లోన్స్ మీద పెనాల్టీ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోనే రన్ అవుతుంది, డబ్బు ఉందండి, చాలా డబ్బు వచ్చింది, ప్రాపర్టీ అమ్మగా డబ్బు వచ్చింది, ఆ డబ్బు అంతా కట్టేసి హోమ్ లోన్ ని క్లోజ్ చేసుకోవచ్చు, ఎటువంటి పెనాల్టీ పడదు. కానీ మిగతా లోన్స్ ని క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా పెనాల్టీ కట్టాల్సిందే. ఆ పెనాల్టీ 2 to 4% ఉంటుంది. కానీ జనవరి 1, 2026 నుండి ప్రతి లోన్ కి ఈ రూల్ వర్తిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ లోన్స్ కి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. అంతేగాని ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ లోన్స్ కి వర్తించదు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ అంటే ఏంటి, ఫిక్స్డ్ రేట్ వడ్డీ అంటే ఏంటి? ఇక్కడ వడ్డీ అన్నది 2 types అనమాట. ఒకటి ఫ్లోటింగ్ రేటు, ఫిక్స్డ్ రేటు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్ కి అప్లై చేశారు, లోన్ శాంక్షన్ అయింది, వడ్డీ 12%. బ్యాంకు మేనేజర్ ఖచ్చితంగా అడుగుతారు, ఏ లోన్ అయినా సరే ఖచ్చితంగా బ్యాంకు మేనేజర్ అడుగుతారు, మీకు ఫిక్స్డ్ రేట్ వడ్డీ కావాలా, ఫ్లోటింగ్ రేట్ వడ్డీ కావాలా అని చెప్పి. ఎగ్జాంపుల్ గా మీరు ఫిక్స్డ్ రేట్ వడ్డీ కావాలి అని చెప్పారు, వడ్డీ 12%. ఆ టెన్యూర్ అంతా 12% ఫిక్స్డ్ అనమాట, పెరగదు తగ్గదు. అర్థమైందా? టెన్యూర్ అంతా అదే వడ్డీ. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేటు తగ్గింది, ఈ వడ్డీ తగ్గుతుందా? తగ్గదు. ఎందుకంటే మీరు ఫిక్స్డ్ ని చూస్ చేసుకున్నారు. అదే విధంగా రెపో రేటు పెరిగింది, వడ్డీ పెరుగుతుందా? పెరగదు, సేమే ఉంటుంది. రెపో రేటు పెరిగినా ఇక్కడ వడ్డీ పెరగదు, ఎందుకంటే మీది ఫిక్స్డ్ వడ్డీ రేటు. అండ్ మీరు కనుక ఫిక్స్డ్ వడ్డీని చూస్ చేసుకున్నట్లయితే ప్రీపేమెంట్ పెనాల్టీ, ప్రీ క్లోజర్ పెనాల్టీ కట్టాల్సిందే జనవరి 1 తర్వాత కూడా. అర్థమైందండి? మీరు లోన్ ని క్లోజ్ చేస్తున్నారు, ఖచ్చితంగా 2% నుండి 4% వరకు ఎంతైతే కడుతున్నారో, ఎంతైతే కట్టి క్లోజ్ చేస్తున్నారో దాంట్లో 2 to 4% పెనాల్టీ రూపంలో కట్టాల్సిందే. అదే మీరు కనుక ఫ్లోటింగ్ ని చూస్ చేసుకున్నారనుకోండి, ఇటువంటి పెనాల్టీ ఏమీ ఉండదు. అసలు ఫ్లోటింగ్ అంటే ఏంటి? రెపో రేటు పెరిగింది అనుకోండి, ఈ వడ్డీ కూడా పెరుగుతుంది. రెపో రేటు తగ్గింది అనుకోండి, ఈ వడ్డీ కూడా తగ్గుతుంది అనమాట. అంటే ఫిక్స్డ్ ఉండదు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ 12% కి శాంక్షన్ చేశారండి, శాంక్షన్ చేసిన తర్వాత రెపో రేటు 0.5% తగ్గిందనుకోండి, మీ వడ్డీ కూడా తగ్గుతుంది. 12% కాస్త 11.5% కి తగ్గుతుంది. మళ్ళీ తగ్గించారు, మళ్ళీ 0.5% తగ్గించారనుకోండి, 11.5 నుండి 11% కి తగ్గుతుంది అనమాట. అండ్ రెపో రేటు 1% పెరిగిందనుకోండి, మీ వడ్డీ కూడా మళ్ళీ 1% పెరుగుతుంది. ఇలా ఫ్లోటింగ్ రేట్ ని చూస్ చేసుకున్నట్లయితే మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ కూడా మీకైతే ఉండదు. క్లియర్? ఇప్పుడు మెయిన్ థింగ్, ప్రీపేమెంట్ పెనాల్టీ అంటే ఏంటి, ప్రీ క్లోజర్ పెనాల్టీ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ముందుగా ప్రీపేమెంట్ పెనాల్టీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళి 5 lakhs పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఫ్లోటింగ్ రేట్ వడ్డీ, టెన్యూర్ 5 years. సో 3 years పాటు మంచిగా ఈఎంఐస్ ని కట్టేశారండి. 3 years తర్వాత ₹1,00,000 బోనస్ వచ్చింది. జాబ్ చేస్తున్నారు, ₹1,00,000 బోనస్ వచ్చింది. సో 3 years కి 2 లక్షల అసలు మాత్రమే తగ్గింది అనుకుందాం. ఎందుకంటే ఇనీషియల్ గా మనం కడుతున్న ఈఎంఐలో
ఎక్కువ వడ్డీ తీసుకుంటారు, తక్కువ మాత్రమే అసలు ఉంటుంది. సో 3 years లో 2 లక్షల అసలు మాత్రమే తగ్గింది, ఇంకా అవుట్ స్టాండింగ్ 3 lakhs ఉంది. సో ₹1,00,000 బోనస్ వచ్చిందండి 3 years తర్వాత. సో మీరు ఏం చేశారు, బ్యాంక్ వెళ్ళి ఈ ₹1,00,000 కడదాం అనుకుంటే బ్యాంకు మేనేజరు 4% ప్రీపేమెంట్ పెనాల్టీ. సో మీరు 5 years టెన్యూర్ ని చూస్ చేసుకున్నారు, 3 yearsకే కాస్త డబ్బు కట్టేస్తున్నారు, మాకు లాసు. సో అందుకనే 4% ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టాలి అంటారు. అంటే ప్రెసెంట్ ఆ రూల్ ఉంది, ఫ్యూచర్ లో ఉండదు. అర్థమైందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీరు ఎంతైతే కడుతూ ఉన్నారో దాంట్లో 4% అనమాట. 1,00,000 కడుతున్నారు, 1,00,000లో 4% అంటే 4,000. సో మీ 1,00,000 కాకుండా మీరు పెనాల్టీ 4,000 ఎక్స్ట్రాగా కట్టాలి. సో టోటల్ గా మీరు 1,04,000 కడతారు. సో 1,04,000 కట్టినా కూడా అసలు తగ్గేది 1,00,000. ఈ 4,000 జస్ట్ పెనాల్టీ మాత్రమే. సో ఇంకా అసలు 2 lakhs బాకీ ఉంటుంది. సో టెన్యూర్ కూడా తగ్గుతుంది అనమాట. ఇది ప్రీపేమెంట్ పెనాల్టీ. ఇప్పుడు ప్రీ క్లోజర్ ఎగ్జాంపుల్ గా సేమ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందామండి. 3 years పాటు ఈఎంఐస్ కడుతూ ఉన్నారు. సో అసలు 2 lakhs తగ్గింది, ఇంకా అవుట్ స్టాండింగ్ 3 lakhs ఉంది. మీకు 3 lakhs వచ్చాయి, ప్రాపర్టీ అమ్మగా 3 lakhs వచ్చాయి. ఈ 3 lakhs కడదాం అనుకున్నా కూడా బ్యాంకు ఖచ్చితంగా 4% ప్రీ క్లోజర్ పెనాల్టీ కట్టమంటారు. ప్రీ క్లోజర్, ప్రీ అంటే ముందే, క్లోజర్ లోన్ ని క్లోజ్ చేస్తున్నారు. 3 lakhs అవుట్ స్టాండింగ్ ఉంటే 3 lakhs కట్టేస్తున్నారు. సో ప్రెసెంట్ రూల్ ప్రకారం పర్సనల్ లోన్ కాబట్టి, పర్సనల్ లోన్ మీద ఈ రూల్ లేదు కాబట్టి ఖచ్చితంగా 4% పెనాల్టీ కట్టమంటారు. సో మీరు 3 lakhs కడుతున్నారు కదా, ఆ 3 lakhs మీద 4% అనమాట. సో 3 lakhs మీద 4% అంటే 12,000 పెనాల్టీ కట్టాలి. ఆ 3 lakhs ప్లస్ 12,000, 3,12,000 కట్టి లోన్ ని క్లోజ్ చేయాలన్నమాట. కానీ January 1st, 2026 తర్వాత ఆ 12,000 కట్టాల్సిన అవసరం లేదు. ఆ 12,000 మనకైతే ఆదవుతుంది. ప్రెసెంట్ లాక్ ఇన్ పీరియడ్స్ ఉన్నాయి, అంటే 6 months తర్వాత మాత్రమే క్లోజ్ చేయాలి, 1 year తర్వాత మాత్రమే క్లోజ్ చేయాలి, 2 years తర్వాత మాత్రమే క్లోజ్ చేయాలని చెప్పి. కానీ January 1st, 2026 నుండి అటువంటి లాక్ ఇన్ పీరియడ్స్ ఏం లేవు. ఈ రోజు మీరు లోన్ తీసుకున్నారు, 2 months తర్వాత డబ్బు వచ్చినా కూడా కంప్లీట్ గా కట్టి క్లోజ్ చేసుకోవచ్చు, ఎటువంటి కండిషన్స్ ఉండవు. ఇది అన్ని బ్యాంక్స్ కి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కమర్షియల్ బ్యాంక్స్ కి వర్తిస్తుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి వర్తిస్తుంది, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి, కోఆపరేటివ్ బ్యాంక్స్ కి. ఇలా ప్రతి బ్యాంకు ఈ రూల్ ని పాటించాల్సిందే. అండ్ అన్ని లోన్స్ కి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోను, పర్సనల్ లోను, హోమ్ లోను, కార్ లోను, బైక్ లోను, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్ ఇవన్నీ కొనుక్కున్నారండి, దానికి కూడా వర్తిస్తుంది. ఈఎంఐస్ లో కొన్నారు, దానికి కూడా ఇదైతే వర్తిస్తుంది. డబ్బులుంటే కట్టేయచ్చు, ఎటువంటి పెనాల్టీ లేదు. అదేవిధంగా బిజినెస్ లోన్స్ అండ్ ఎంఎస్ఎంఈ లోన్స్, బిజినెస్ లో మంచిగా ప్రాఫిట్ వచ్చింది, కట్టేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సర్లే, ఇన్ని లోన్స్ తీసుకుంటున్నాం కదా, క్వశ్చన్ అడుగుతా. హోమ్ లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్ తీసుకున్నారు, కార్ లోన్ తీసుకున్నారు, ఇన్ని తీసుకున్నారు. పొరపాటున మనకి ఫ్యూచర్ లో రిస్క్ అయితే ఈ లోన్స్ అన్ని ఎవరు కడతారు? ఫ్యామిలీ కడుతుందా? వాళ్ళ దగ్గర డబ్బు ఉందంతా. సో అందుకనే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లోన్స్ అనే కాదు, మన మీద డిపెండెన్స్ ఉంటే ఖచ్చితంగా మన పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ప్రెసెంట్ ఏ కంపెనీ బాగుంది, ఏ ప్లాన్ బాగుంది అని చెప్పి ప్రెసెంట్ చాలా కంపెనీస్ మార్కెట్ లో ఉన్నాయి, అన్ని బానే ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి ఎందుకు అంటున్నానంటే వీళ్ళ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చాలా ఎక్కువ ఉంది, 99.7% ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ కోటి కవరేజ్ గల ప్లాన్ మంత్లీ ప్రీమియం 578 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక సాలరీడ్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అదే మీరు ఉమెన్ అనుకోండి, లైఫ్ టైమ్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ మీకైతే వస్తుంది అనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ ఉంది. ఫ్యూచర్ లో ఈ ప్లాన్ నుండి ఎగ్జిట్ అవుదాం అనుకుంటే రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయి ఈ ప్లాన్ నుండి ఎగ్జిట్ అవుదాం అనుకున్నట్లయితే అప్పటి వరకు ఎంతైతే ప్రీమియం కట్టారో అదంతా వెనక్కిస్తారనమాట. అండ్ ఫ్యూచర్ లో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, అన్ని కరెక్ట్ గా ఉంటాయి, 3 గంటల్లో క్లైమ్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ స్మార్ట్ కవర్ అనే ఫీచర్ ఉంది. ఏంటిది? ఫస్ట్ 15 years మనకి రిస్క్ అయితే మనం ఎంతైతే కవరేజ్ ని చూస్ చేసుకున్నామో దాంట్లో 150% వస్తుంది మన నామినీస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోటి కవరేజ్ ని చూస్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ 15 years మనకి రిస్క్ అయితే 1,50,00,000 కవరేజ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత నార్మలే కోటి, అర్థమైందండి. అండ్ ప్రెసెంట్ GST 0, ఇన్ని రోజులు టర్మ్ ఇన్సూరెన్స్ మీద 18% ఉండేది, కానీ ఇప్పుడు 0. ప్రీమియమ్స్ అనేవి తగ్గాయి. తీసుకుందాం అనుకుంటే ఇదే సరైన సమయం. మీకు కావాలంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఇస్తా, క్లిక్ చేసి సమాచారం అంతా కరెక్ట్ గా ఇచ్చి కావాలంటే డైరెక్ట్ గా తీసుకొచ్చానమాట. ఫీచర్స్ అనేవి చాలా బాగున్నాయి, అలాంటి చెక్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై హింద్. Boss wala. Be the boss.